అందరికీ నమస్కారాలండి. నేటి విద్యా వ్యవస్థలో విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాత విద్యార్థులను కొట్టకూడదు అనే విషయం బాగా లైమ్లైట్లోకి వచ్చిందని చెప్పాలి. అయితే 30 సంవత్సరాల క్రితం అప్పట్లో పిల్లలను క్రమశిక్షణగా ఉంచేందుకు బెత్తం, ఈత బెత్తాలు ఉండేవి. అయితే పిల్లవాళ్ళని కొడతారు మాస్టర్లు అనే దానికన్నా కొడతారనే భయంతో బెత్తం చూసే చదువుకునేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో టీవీలు తక్కువ, సెల్ ఫోన్లు ఉన్నాయో లేవో నాకు ఐడియా లేదు, కానీ సినిమా హాల్ అయితే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులలో ఒకే ఇంట్లో 2 సభ్యులు ఉంటే వాళ్ళ చేతిలో చెరో ఫోన్ ఉంటుంది. వాళ్ళు మాట్లాడుకోవటం తక్కువ, ఫోన్లలో పూర్తి కాలం నిమగ్నం అవటం ఎక్కువ. ఆ సంగతి అందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వారంలో ఒక హై స్కూల్లో 7వ తరగతి చదివే విద్యార్థి ఆడుకోవటానికి వెళ్ళినప్పుడు, ఆడుకోవటానికి వెళ్ళటం అంటే దానికి సంబంధించిన తరగతి మాస్టర్ ఒకళ్ళు, ఇంకొక మాస్టారు ఉదయం పూట 3వ పీరియడ్లో గేమ్స్ ప్రాక్టీస్ చేయమని చెప్పని పీఈటీ మాస్టర్ గేమ్స్ ప్రాక్టీస్ చేయమని చెప్తే, ఎండలో ఎందుకని నా తరగతి సమయంలో లెక్కలు చెబుతానని చెప్పటం, ఆడటానికి వెళ్ళే వ్యక్తిని పిలిచి దండించడం జరిగిన మాట వాస్తవమే. అయితే ఆయన అంతర్గతంగా డ్రింక్ చేశారనే విషయం చెప్తున్నారు. అయితే అదే విద్యార్థి మరలా ఆ విద్యార్థి లెక్కలు బాగా చెప్తారు మా మాస్టారు అని చెప్పడం జరిగింది. కొట్టారని చెబుతున్నాడు. ఆయన క్లాస్ సమయంలో ఎండలో ఆడటం ఏంటి, ఇప్పుడేం ప్రాక్టీసు, ఈవినింగ్ చేయాలి కానీ అని అన్నారని చెప్పడం జరుగుతోంది. నన్ను కొట్టడం వలన నేను రాత్రి ఆరోగ్యంగా ఇబ్బంది పడ్డాను, 11 గంటల వరకు నిద్రపోలేదు, అర్ధరాత్రి వరకు కూడా అని చెప్పడం జరుగుతోంది. ఏది ఎలా ఉన్నా కొట్టడం తప్పని విద్యా చట్టం చెప్తోంది. అట్టని చెప్పని మన పెద్దలు మొక్కే వంగంది మోనే వంగుతుందా అని సామెత కూడా చెప్పడం జరిగింది. అయితే విద్యార్థులు నన్ను కొట్టడం అనేది ఎంత కరెక్ట్ కాదని చెప్తున్నారో, అదేవిధంగా భయం లేకోకుండా చదువు వస్తుందా అనేది కూడా ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఏంటంటే, గురువు అంటే భక్తి ఉండాలి, భయభక్తులు ముఖ్యమే. ఉత్తమ విద్య మనం సాధించాలంటే మనకు చదువు చెప్పే మాస్టారు అయినా సరే అసలు మామూలుగా పొద్దాక మాస్టర్లని ఎందుకు కొడతారు? తప్పు ఎంతో కొంత ఉండబట్టే కదా. అంటే ఇది తప్పు అంటే చదువుకునే సమయం, ఎండవేళ,
ఆటలు ఎందుకు అనే ఆలోచనతో అనే మనోభావంతో జరిగిందనే అనుకోవాలి. అయితే ఆయన వ్యక్తిగతంగా ఇంకొక స్టెప్పు విధులు నిర్వహించే సమయంలో చేయకూడదు చేశారనే ఆలోచన అది ప్రధానంగా కనబడుతుంది తప్ప వాస్తవానికైతే మాస్టర్ నెంబర్ 1 చెప్పాలి. దాంతోపాటు ఆయన లెక్కలు చెప్పడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆయన శిష్యరికంలో అత్యున్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు ఎందరెందరో ఉన్నారు. దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఆంతరంగిక ఇబ్బందులు, శరీరం సహకరించేందుకు బలం కాదు మనోనిబ్బరం కోసం ఆయన తీసుకున్న చర్య ఇంత దూరం తీసుకొచ్చిందనే చెప్పాలి. అయితే విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆలోచించవలసిన విషయం ఏంటంటే అసలు ఉద్దేశం ఏమిటి, కొట్టడమా చదువా? ఇంకోటి ఏమిటంటే ఎండవేళలో ఆటలు ఎందుకు అనే దాని మీద కూడా ఆలోచించాలని కోరటం జరుగుతుంది.